అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 12న ముగించే యోచనలో ప్రభుత్వం ఉంది. 13న అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను మేడిగడ్డకు ప్రభుత్వం తీసుకుపోనుంది. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ను మేడిగడ్డకు రావాలని ఆహ్వానించే బాధ్యతను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కు సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. సునీల్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈరోజు రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో శాసన మండలిలో ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి శ్రీధర్బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్కు సంబంధించి అసెంబ్లీ కమిటీ హాల్లో కాసేపటి క్రితమే కేబినెట్ బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఈసారి 2,75,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అంచనాగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర వాస్తవిక బడ్జెట్ ఆధారంగానే బడ్జెట్ను రూపకల్పన చేసినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వం వాస్తవాలకు దూరంగా బడ్జెట్ను ప్రవేశపెట్టిందని కూడా కాంగ్రెస్ సర్కార్ చెప్తున్న నేపథ్యంలో ముఖ్యంగా రాష్ట్రానికి వస్తున్న రాబడిని అంచనా వేసిన తర్వాతనే బడ్జెట్ను ఈరోజు ప్రవేశపెడుతున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసినట్టయితే బడ్జెట్లో ఏదైతే 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలు ప్రాధాన్యత అంశంగా కూడా ఈ బడ్జెట్లో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎక్కువ నిధులు వాటికి కేటాయించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ సర్కారు ఈ బడ్జెట్ను రూపకల్పన చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ బడ్జెట్లో 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సాగునీరు, తాగునీరు, అదేవిధంగా విద్యా వైద్య రంగాలకు, అదేవిధంగా వ్యవసాయం సంబంధించి ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఏదైతే ఉందో అది కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ, ఈ 2 అంశాలకు సంబంధించి ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని సర్కారు కల్పించిన నేపథ్యంలో దానికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఆర్టీసీకి దాదాపు 3,000 కోట్ల నిధులను ఈ బడ్జెట్లో కేటాయించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసినట్టయితే అసెంబ్లీ సమావేశాలను 12వ తారీఖు నాడే ముగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. నిన్న అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చెప్పారు, మేడి పండైపోయింది, ఖచ్చితంగా మేడిగడ్డను ఎమ్మెల్యేలు అందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది, అక్కడ ఎంత లోపభూయిష్టంగా ఆ నిర్మాణాన్ని చేశారు, ఎంత డ్యామేజ్ జరిగిందనే అంశాన్ని అందరూ తెలుసుకోవాలనే అంశాన్ని కూడా ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు. దీనికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్తో పాటు అటు బీజేపీ, అదేవిధంగా ఎంఐఎం, సిపిఐ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా మేడిగడ్డకు తీసుకెళ్తాం, సర్కారే స్వయంగా బస్సులను ఏర్పాటు చేసింది, రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ నుంచే బస్సులు బయలుదేరుతాయంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ను ఆహ్వానించేటువంటి బాధ్యతను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అప్పగించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసినట్టయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యంగా ఈ గోదావరి జలాలు కావచ్చు, అదేవిధంగా ఇటు కాళేశ్వరం అంశం కావచ్చు, మరోవైపు కేఆర్ఎంబీ అంశమే ప్రధాన ఎజెండాగా కూడా 2 పార్టీలు పెట్టుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు కేఆర్ఎంబీ పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టును అప్పగిస్తూ రాష్ట్ర సర్కార్ సంతకం చేసిందంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ విమర్శలు ప్రభుత్వంపై చేస్తుంటే, కాళేశ్వరంలో భారీ ఎత్తున అవినీతి జరిగింది, అవినీతి కారణంగానే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగింది అనేటువంటి అంశాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ లేవనెత్తున్న క్రమంలో ఒకవైపు ఈ నెల 13వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ నల్గొండ వేదికగా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఇప్పటికే ఆ బహిరంగ సభకు పోలీసుల అనుమతి కూడా లభించింది. ఆ బహిరంగ సభ ద్వారా కేఆర్ఎంబీ విషయంలో రాష్ట్ర సర్కారు రైతులను మోసం చేస్తుంది అనే అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకుని సభలో ప్రస్తావించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో దాని నుంచి డైవర్ట్ చేసేందుకే రాష్ట్ర సర్కారు 13వ తారీఖున రోజే ఉదయం మేడిగడ్డకు తీసుకెళ్తామని చెప్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఒకవైపు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ను ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తుంది, కాంగ్రెస్ను బీఆర్ఎస్ ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తుంది. మొత్తం 2 పార్టీలు కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న పరిస్థితి మనకైతే కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. ఆయన 2వ తారీఖు నాడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడే మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. అయితే రేపు హాలిడే ఉంటుంది, ఎల్లుండి బడ్జెట్పై చర్చ ఉంటుంది. చర్చకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది మాత్రం ఉత్కంఠగా మారింది. ఒకవేళ కేసీఆర్
బడ్జెట్పై చర్చలో తానే స్వయంగా పాల్గొంటే మాత్రం చాలా ఆసక్తికరంగా అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయి. ఎందుకంటే ఒకవైపు సీఎంగా రేవంత్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేతగా అటు కేసీఆర్, ఇద్దరి మధ్య చర్చ ఎలా కొనసాగుతుందనే అంశంపైనే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సునీల్. రైట్ చందు, థ్యాంక్ యూ.